సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. మన వ్యాపారం ఏమిటి, దాని భవిష్యత్ ఏమిటి, దాని మంచి అంటే అది ముచ్చటించు. ఏముంది బావా, వీలైనంత వరకు ఆహార ధాన్యాలు దోచేసి దాచేసి ఓకే, ప్రతి కొట్టు దగ్గర నో స్టాక్ అన్న బోర్డు పెట్టేసాం. ఓకే. అయ్యగారు నాదో చిన్న డౌట్ అండి. అడుగు. సరుకంతా గోడల్లో దాచేసారు, బాగానే ఉందండి. పంది కుక్కులు ఎలకలు దూరు సరుకంతా బొక్కేస్తే ఇప్పుడు చెలరేగిన కరువు కాటకాలకి దోపిడీ దొంగతనాలకి అన్నింటికి కారణం ఆ కాళిదాసేనని చెప్పి ప్రజలు పత్రికలు నమ్మేస్తాయి. అప్పుడు పోలీసుల మీదకెళ్ళి ఏమిటి అరాచకం అని అడుగుతాం. ఏమిటో మీరు యూనిఫారాలు వేసేసుకుని విజిల్స్ కొట్టేసి లాఠీలు పట్టుకుని జీపులు ఎక్కి తిరిగేస్తే ఆ అన్యాయాలు తొలగిపోసా? ఆ కాళిదాస్ గారు ఎవడో గంటకో దోపిడి, ఓటుకో రేపు, రోజుకో మర్డరు టైం టేబుల్ ప్రకారంగా చేసేస్తుంటే మరి మీరు ఇలా ఊరుకుంటే అసలు ఈ సెటప్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అది ఓకే, ఇప్పుడు ధాన్యం గొడవలన్నీ దోచేసి జనానికి తిండి గింజలు లేకుండా చేసేస్తున్నాడు. ఇంట్లో సామాన్లు లేవు, ఇళ్లలో తిండి గింజలు లేవు. ఆ కాళిదాస్ గారి కారణంగా ఊరందరూ మలమల మాడి చచ్చిపోతున్నారు. మీ బోట్లేమో మాలాడు పెద్దోళ్ళ ఇళ్ల మీదకి వచ్చేసి రూల్స్ మాట్లాడేసి అధికారాలు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు సార్. ఆ ముద్దాయిని పట్టుకుని లోపల పెడితే అప్పుడు ఓకే. వాడిని పట్టుకుని లోపల పడకపోతే మేము బ్రతికేటట్లేమండి. మేము బ్రతకపోతే ఊరు సెటప్ ఏమవుతుందో మీరే ఆలోచించండి. ఓకేలే. చూడండి ధర్మరాజు గారు, పోలీసులు పబ్లిక్ సర్వీస్ గనక ప్రతి ఒక్క ఉంటుంది, కాకపోతే ఆలోచించి అనటంలో అర్థం ఉంటుంది. ఆ కాళిదాసును పట్టుకోవడానికి నిద్రాహారాలు మని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే త్వరలో స్పెషల్ ఆఫీసర్ను కూడా రప్పిస్తాను. ఓకే. ఎస్పీ గారు, మీరు పైనుంచి పెద్ద ఆఫీసర్ని దింపుతారో మాంతారో నాకు తెలియదు. మీకు తెలుసు కదా మినిస్టర్ పొజిషన్ లో మా బావ హైదరాబాద్ లో ఉన్నాడని. అయినా మీ మీద నమ్మకంతో ఇప్పటి వరకు నేనేం కలగజేసుకోలేదు. మరి ఇంకా ఆలోచించకుండా ఫోన్ కొట్టేశాను అంటే ఇక మీరు ఆ సీట్లు ఉండరు, ఈ జిల్లాలోనూ ఉండరు. ఓకే. అబ్బా మీరు ఫోన్ అయినా కొట్టాలి, నాకు అది అక్కర్లేదు. మా పెరట్లో కాగితం చూస్తాను, దాని మెడలో చీటీ కట్టి వదులుతాను. దాని రెక్కలు పట్టుకుని మా మినిస్టర్ బాగా వచ్చేస్తాడు. వచ్చేసారంటే మీ సెటప్ అంతా మారిపోద్ది అని నేను అనకూడదు అనుకోండి. ఓకే. ఎస్పీ గారు, మీ క్షేమం దృష్ట్యా మా క్షేమం దృష్ట్యా ఆ కాళిదాసుని వెంటనే లోపల పడేయండి. మరి ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. వస్తాం. రావాయా కైలాసం. విజ్ఞప్తి మనవి చేస్తున్నాను. మోసం చెయ్యా, ఇదంతా మోసం. కాళిదాసు పేరుతో జరుగుతున్న ఈ నేరాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము చేయ. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటావు? చేసే మనిషి ఆ కాళిదాసు పేరు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటావు? అందుకే ఇదంతా మోసం అంటున్నాను. ఎవడో నా గతం తెలిసిన మనిషి నా మీద కక్షగట్టి పగబట్టి చనిపోయిన ఆ కాళిదాసును తిరిగి బతికించాడు. ఆ పేరుతో ఈ దొంగతనాలు దోపిడీలు సాగిస్తున్నాడు. వాడెవడో తెలుసుకుని వాడి అంతు తేలుస్తాను. ఓ కాళిదాస్. నో సేర్ రాజా, మారిపోయిన నన్ను మళ్ళీ నేరస్తులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించేది నువ్వేనన్నమాట. ఊరు మారినా పేరు మారినా గతం మనిషిని వదిలిపెట్టదు కాళిదాస్. నీ గతంలో నీ మీద పగబట్టిన నేను నీడలాగా నీ వెనకే వచ్చాను. నా పగ తీర్చుకోవడానికే నీ పేరుతో ఈ నేరాలన్నీ చేస్తున్నాను. చట్టం అనుమానించిన రోజున పట్టుకునేది నన్ను కాదు, నిన్ను. ఆహా, అంతవరకు నువ్వు బతుకుంటేగా.
కాశీరాం, మంచిగా మారిన మనుషుల జీవితాలకు మసిపోయాలని ప్రయత్నించే నీలాంటి మనిషి బతకడానికి వీల్లేదు. నా జీవితంలో నేను చేసే ఆఖరి నేరం నిన్ను చంపడమే. కాళిదాస్, నన్ను చంపినా నీ గతం చావదు. నువ్వెవరో, నీ చరిత్ర ఏమిటో సాక్ష్యాధారాలతో సహా ధర్మరాజు దగ్గర భద్రపరిచొచ్చాను. ధర్మరాజ్ దగ్గర? అవును, రాజా అని పిలువబడే నువ్వు కలకత్తాలో పెద్ద గూండావని, నీ పేరు కాళిదాస్ అని రుజువు పరచడానికి ఈ ఆల్బమ్ ని కానుకగా ఇచ్చాడు కాశీరాం. ఇది నీ చేతికి రావాలి అంటే మేము చెప్పినట్టు చెయ్యాలి. ఓకే? నో, మీరెన్ని చెప్పినా నేను నేరం చెయ్యను. గతంలో ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన వాడివి ఒక్క నేరం చేయడానికి ఎందుకంత బాధపడిపోతున్నావు? మేం చెప్పిన ఈ ఒక్క పని చేసావంటే ఆల్బమ్ నీకు ఇచ్చేస్తాం, కాశీరావును పంపేస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు. ఇది సెటప్. నువ్వు కాదు అంటే ఆల్బమ్ పోలీసులకు అందజేయబడుతుంది. కలకత్తాలో గుండా కాళిదాసు నువ్వేనని, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటికీ కారకుడు నువ్వేనని అందరూ అనుమానిస్తారు. అప్పుడు అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు, దేశం మీద అందరు పోలీసులు నీ మీద పడి నిన్ను పట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టు, జైలు, ఊరి. ఓకే? నా తల్లిదండ్రులకు నా గతం తెలియకూడదు. నేను కాళిదాసునన్న విషయం బయటకు రాకూడదు. మరణించిన నా గతం బతకూడదు. ఆల్ రైట్, మీరు చెప్పిన ఈ ఒక్క పని చేస్తాను. ఆ తర్వాత మీరు అన్న మాట నిలబెట్టుకోలేకపోతే మరో నేరం చేస్తాను. ఏమిటది? మిమ్మల్ని మర్డర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, నేను చేయాల్సిన పనేమిటో. దేశంలోకెల్లా అతి విలువైన మూన్ డైమండ్ ని మ్యూజియం లోంచి దొంగిలించి మాకు అప్పచెప్పాలి. ఓకే? మీరిద్దరు ఇక్కడే ఉండండి.
హలో, ఎస్పి ఆనందరావు గారా? ఓ చిన్న ఇన్ఫర్మేషన్. కాళిదాస్ అనేవాడు ఈ రాత్రి మ్యూజియంలో ఉన్న మూన్ డైమండ్ ను దొంగిలించబోతున్నాడు. అలాగా? నా ప్రాణదాతవని అభిమానించాను, మంచి మనిషివని ఆదరించాను, నా పెద్ద కొడుకుగా భావించాను. కానీ కానీ అందరికీ వెలుగునిచ్చే దీపమని నమ్మిన నువ్వు తగలబెట్టే కొలువనుకోలేదు. ఎందుకు ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? ఎందుకు నన్ను నమ్మించి నాటకవాడావు? చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా. ఏమిటమ్మా జయ నువ్వు చెప్పేది? రాజా నా కన్న కొడుక? అవునత్తయ్య, చిన్నప్పుడు నదిలో పడి కొట్టుకుపోయినా ఆ రేవు అవే ఈ రాజా. మీ దగ్గర ఈ నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోనూ స్థానం సంపాదించుకున్న నువ్వు దొంగవా? అయితే నీ మాటలన్నీ అబద్ధం, నీ చేతలన్నీ మోసం, నీ మంచితనమంతా నటన, అవునా? మాట్లాడరా మాట్లాడు మాట్లాడు మాట్లాడరా మాట్లాడు మాట్లాడు మాట్లాడు. వాడెవరనుకుంటున్నారు? మన కన్న బిడ్డ రవండి. అవునండి, వాడు మన కన్న కొడుకు రవండి, రవి. బాబు, ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మా అందరికి ఎందుకు చెప్పలేదురా? నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి నిజాన్ని ఎందుకు చెప్పలేదురా అమ్మా? బాబు, ఏమండి అలా నిలబడిపోయారేమండి? ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించరే, దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా? శారద, ఆనాడు వాడిని దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను. ఈనాడు వాడిని పరిస్థితుల్లో కలుసుకోవడం, నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను. అదేంటండి? కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలి, ఒక పెద్ద నేరస్తుడిని పట్టుకునేందుకు గర్వించాలి, నా కొడుకే ఆ నేరస్తుడైనందుకు కుమిలిపోవాలి. నాకే తెలియటం లేదు శారద, నాకే తెలియటం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా డ్యూటీ నేను చేయటమే. కానిస్టేబుల్స్, అతను తీసుకెళ్లి లాకప్లో పడేయండి. బాబు, ఏమండి? ఏమండి, 18 సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంతకాలానికి మళ్ళీ మనకు కనిపించాడు. ఆఫీసర్గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకోరేమండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద? వాడిని ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి. శారద, అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే విలువివ్వాలి. నా కొడుకనే స్వార్థంతో వాడిని విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన వాడిని అవుతాను. నా కొడుకే కాదు, నన్ను కన్న తండ్రైనా సరే నేరం చేస్తే శిక్షించడం నా బాధ్యత. వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, అంతేకాదు కన్న కొడుకని తెలిసినా వదిలిపెట్టని ఆఫీసర్ అన్న పొగడ్తలే కావాలి మీకు. నా
పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, అంతే కదండి. ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను, ఇవాళ మీరు వాడిని జైలు పాలు చేస్తున్నందుకు ఏడుస్తున్నాను. శారద, వాడు నీకే కాదు నాకు కొడుకే. ఆడదానివి గనక నీ బాధ బయటికి చెప్పుకోగలిగాను. మరి నేనెవరితో చెప్పుకోను? నా మనసుకే మాటలుస్తే, నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది. రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో ఎంత మంట తగులుతోంది.